అయితే రైతులకైతే మీరు సజెస్ట్ చేస్తున్నారు ఇది చాలా బాగుంది. ఒక మంది రైతుగా మీకు కూడా అనుభవం చూసారు కదా ఇక్కడ. చాలా మంది వచ్చి తీసుకెళ్తారు ఇక్కడికి. రాని వాళ్ళు డబ్బులు మనకు ఫోన్ పే ద్వారా ఫోన్ చేస్తే మనం ఇట్లాంటి ముక్కలు చేసి రైతులకు బస్తాలు నింపి ఆర్టీసీ కార్గో ద్వారా రైతులకు ఎక్కడైనా అంటే మీరు ఇక్కడ ఎవరైనా ఫోన్ చేస్తే మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్తారా మరి? మా నెంబర్ 9505770614. అయితే ఈ గడ్డి జాతికి సంబంధించిన ఎవరైనా ఈ కనుపులు కావాలన్నా కూడా రైతు అహ్మద్ గారు ఇక్కడ నుంచి సెండ్ చేస్తారు. ₹1 ఒక కనుపులాగా వీరు పంపుతారు, కార్గో ద్వారా అయినా ఇతర సర్వీసెస్ ద్వారా అయినా. అయితే తను అనుభవపూర్వకంగా చెప్తున్నారు, ఇది చాలా మంచిగా ఉంది, మా పశువులకు కూడా వేస్తున్నాం కాబట్టి వాడొచ్చు అని అయితే అనుభవపూర్వకంగా చెప్తున్నారు. ఇంకా దీంట్లో ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా మరి? వేరే ఇతర ఉంటాయి కదా, ఇదేదో ఒకటి లేదు మేడం. కాంప్లికేషన్స్ అంటే ఏముండవు. దీనికి ఒకసారి పెట్టేటప్పుడు ఏం చేయాలంటే బాగా దున్నేసి పశువులు ఎరువు వేసుకోవాలి. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాలు వస్తుంది. 10 సంవత్సరాల్లో మళ్ళీ మనం ఎరువు వేసుకోవడం దున్నడం జరగదు కాబట్టి వేసుకునేటప్పుడే ఫస్ట్ పెట్టేటప్పుడే బాగా పశువుల ఎరువు వేసుకొని పొలమంతా బాగా లెవెల్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకుంటే మీకు 2 monthsలో మనకు ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక 10 ఆవులు ఉంటే ఎకరానికి సరిపోతుంది మేడం. ఒక ఎకరం గడ్డి 10 ఆవులకు సరిపోతుంది, ఫుల్గా సరిపోతుంది. ఓకే. అంటే మరి ఒకటేసారి అంత పెద్దగా అయితే మరి ముదిరిపోతుంది. చాప్ చేస్తాం మేడం. చాపర్ ఉంటుంది, చాపింగ్ మిషన్ ద్వారా మనం అక్కడ చూపిస్తాము. చిన్న చిన్న ముక్కలు చేసి ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా చాపింగ్ చేసి వేస్తాం అనమాట. అయితే ఇది మీరు పాడి ఆవులు కొన్ని ఒక 10 ఆవులు ఉన్న వాళ్ళకైతే ఎకరం కూడా వేసుకోవచ్చు, ఎంతైనా పెట్టుకోవచ్చు వాళ్ళ ఆవులను బట్టి. ఇంతకు ముందుకు ఏంటంటే గ్రేజింగ్ ఫ్రీగా తిరిగేటి పొలాలు, ఫ్రీగా ఉండేటి, ఫ్రీగా తిరిగేటివి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి అందరు డైరీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు గడ్డి పెట్టుకొని ఇక్కడే కట్ చేసుకొని షాపింగ్ చేసుకొని వేసుకోవడం జరుగుతుంది. ఎవరైనా ఇట్లా గడ్డి పెట్టుకొని కూడా అమ్ముకోవచ్చు కదా. అది హైదరాబాద్ లో చాలా మంది చేస్తున్నారు మేడం బిజినెస్ కూడా. గడ్డి ₹1, ₹2 కేజీ తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే రైతు ఇట్లా గడ్డి పెట్టుకొని అమ్ముకోవచ్చు, పశువులు ఉన్నా వాడుకోవచ్చు. గడ్డి పెట్టుకొని అమ్ముకోవచ్చు, పశువులకు వాడుకోవచ్చు. దీన్ని సిఎన్జి కూడా వాడుతున్నారు మేడం ఇప్పుడు చాలా మంది. దీన్ని గ్యాస్ తయారు చేయడానికి కూడా చాలా మంది మా దగ్గరకు వస్తారు. గ్యాస్ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నాము, 100 ఎకరాలు 2 ఎకరాలు 200 ఎకరాలు మనకు గడ్డి కావాలి అని చెప్పి మనం సీడ్ వాళ్ళకు కూడా సప్లై చేస్తున్నాం అనమాట. గ్యాస్ కూడా ఇది గ్యాస్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది దీంతో. కరీంనగర్ వాళ్ళకి నుంచి తెచ్చి పెట్టారు మీరు? కరీంనగర్ వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు ఐడియా లేదు కానీ మనం వాళ్ళతో తెప్పించుకొని సాప్లింగ్స్ పెంచుకొని మనం వేరే వాళ్ళ రైతులకు ఇస్తున్నాం. ఓకే, సాప్లింగ్స్ అంటే ఇది ఎన్ని ఏండ్ల కనుపు, అంటే ఇది ఎంత కనుపు పెడితే వస్తుంది, ఎన్ని డేస్ జనరల్ గా? ఇది ముదిరాలు మేడం. ఈ సైజు పెడితే ఇక్కడ మీకు కన్ను ఉంది కదా, ఇక్కడ నుంచి పిలికొస్తుంది అనమాట. ఈ కన్ను నుంచి పిలికొచ్చేస్తుంది. ఇక్కడ కింది నుంచి వేర్లు పోతాయి, పైకి పిలికొస్తుంది. ఈ మంచి మన సైజు ఎంత సైజు అవసరం ఉందో అంత సైజులోకి వచ్చిన తర్వాత మనం కట్ చేసుకోవాలి. మన చెరుకు పెట్టినట్టే, చెరుకు నాటినట్టే నాటుకోవాలి. ఒకసారి కటింగ్ చేసిన తర్వాత ఇంకా ఎమ్మటే సెకండ్ కటింగ్ నుంచి 3-4 పిలకలు వచ్చి దుబ్బు పెరిగిపోతుంది అనమాట, మల్టిప్లై అవుతుంటుంది అది.